ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రపంచ దేశాలు పరేషాన్ అవుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ఆగమాగం చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఈ యుద్ధం కుదిపేస్తోంది. పలు దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. క్రూడాయిల్ ఆధారిత ఇంధనాలకు ఉపయోగించే దేశాల స్టాక్స్ పాతాళానికి పడిపోతున్నాయి. అమెరికా సూచీలైన డో జోన్స్, నాస్డాక్లు భారీగా క్షీణించాయి. ఇటు ఆసియా, యూరప్ దేశాల మార్కెట్ సూచీలు కూడా డౌన్ఫాల్ అయ్యాయి. దక్షిణ కొరియా కోస్పీ స్టాక్ ఇండెక్స్ ఏకంగా 7.2% పతనమైంది. జపాన్ నికాయ్, జర్మనీ డాక్స్లు భారీగా నష్టపోయాయి. భారత్పై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అరబ్ దేశాల నుంచే 88% ఆయిల్ దిగుమతి చేసుకునే మనకి ఇది సమస్యగా మారింది. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసేయడంతో భారత్కు చమురు కొరత ఏర్పడనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చమురు ధరలు పెరిగే ప్రతి ఉత్పత్తి, ప్రతి సర్వీస్పై ప్రభావం పడనుంది. సామాన్యుల బతుకు మరింత భారంగా మారనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ ద్వారా తెలుసుకుందాం. సురేష్, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అలాగే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రపంచ దేశాలు కూడా షాక్లో ఉన్నాయి. సో ఆర్థిక వ్యవస్థ మీద కూడా చాలా దేశాలకి ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. పశ్చిమాసియాలో ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు, అమెరికా చేసినటువంటి దాడుల కారణంగా పూర్తి స్థాయిలో ఇటు ఎన్ఎస్సి అటు బిఎస్సి రెండింటిపైన కూడా దాదాపుగా మార్కెట్లు పడిపోయాయి. సెన్సెక్స్ దాదాపుగా 1122 పాయింట్లు నష్టపోయింది. 79,116 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 385 పాయింట్లు పడిపోయి 24,481 స్థాయికి చేరుకుంది. మార్కెట్లు ఇలా దాంతో పాటు ముడి చమురు ధరలు కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇటు చైనా కూడా ఇరాన్ యొక్క రైట్స్ ను కాపాడుతామని చెప్పి అమెరికాకు, ఇటు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా తన కామెంట్స్ ఇవ్వడం జరిగింది. దీంతో యుద్ధ మేఘాల వల్ల ముడి చమురు సరఫరాకు కూడా ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే రూపాయి విలువ కూడా పతనమైనటువంటి పరిస్థితి. అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. 92 రూపాయల మార్కుకు చేరుకోవడం జరిగింది. అలాగే విదేశీ పెట్టుబడుల ఉపశమన గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొవడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ షేర్లను భారీగా అమ్ముతున్నారు. దీని కారణంగా కూడా మార్కెట్ పడిపోతున్న పరిస్థితి. దాంతో పాటు గ్లోబల్ మార్కెట్ల ప్రభావం అమెరికా మరియు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగియడం కారణంగా భారతదేశ మార్కెట్ పై ఒత్తిడి పెరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.